हम करेगा। देश की रक्षा कौन करेगा, हम करेगा, हम। हिंदू 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 भारत माता की जय, जय माता भारत माता। కాశ్మీర్లో పాకిస్తాన్ ముష్కరుల దాడిని ఖండించండి, పాకిస్తాన్ ముష్కరుల దాడిని ఖండించండి। ఆవాజ్ దో అంటే ఆమె కహనా, ఆవాజ్ దో ఆమె జై। मुर्दाबाद मुर्दाबाद पाकिस्तान, मुर्दाबाद 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 पाकिस्तान, मुर्दाबाद 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 पाकिस्तान, मुर्दाबाद। भारत माता की जय। हिंदुలపై దాడిని ఖండించండి, హిందువులపై దాడిని ఖండించండి జై। మేల్కోండి ఓ హిందువులారా, మేల్కోండి ఓ హిందువులారా, ఐక్యంగా ఓ హిందువులారా, మేల్కోండి ఓ హిందువులారా, ఐక్యంగా ఓ హిందువులారా। भारत माता की जय, भारत माता की जय। हिंदू हिंदू बाय बाय, हिंदू हिंदू बाय बाय, हिंदू हिंदू बाय बाय। देश की रक्षा कौन करेगा, हम करेगा, हम करेगा। देश की रक्षा कौन करेगा, हम करेगा, हम करेगा। बोलो 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 भारत माता की जय। पाकिस्तान मुर्दाबाद, मुर्दाबाद मुर्दाबाद पाकिस्तान, मुर्दाबाद 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 पाकिस्तान, मुर्दाबाद। టెర్రరిజం అంతం కావాలి, టెర్రరిజం అంతం కావాలి, టెర్రరిజం అంతం కావాలి। క్యాండిల్ తీసుకోరా చెప్పాలి। జై భారత్ మాతా की జై, భారత్ మాతా की జై। ఉండాలంటే వందే మాతరం పాడాల్సిందే। హిందూ హిందూ బాయ్ బాయ్, హిందూ హిందూ బాయ్ బాయ్। బోలో 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 భారత్ మాతా की జై, భారత్ మాతా की జై। బ్రహ్మాండబేరి మనం కూడా క్లోజ్ చేయడం, మనల్ని పిచ్చోళ్ళని చేయడం। కాబట్టి ఇవాళ ప్రపంచం ఆలోచిస్తున్న సమయంలో భారతదేశం కూడా రివల్యూషన్ పెరిగింది। అందరూ ముస్లిం సోదరులు వాళ్ళ బయటకు వచ్చి ఇది తప్పని చెప్పే పరిస్థితి వల్ల ఉన్న సమయం సందర్భం లోపల మనం ఒకటి కావాలా, హిందువులం అనే సందేశాన్ని వాళ్ళ ప్రపంచానికి మోడీ గారి వాళ్ళు అందిస్తూ ఉన్నారు। దానికి సపోర్టుగా రేపొద్దున పాకిస్తాన్తో యుద్ధం జరిగినా తప్పనిసరిగా మనం వెనుక నిలబడి మోడీకి సపోర్ట్ చేసిన సమయం అవసరమైంది। కాబట్టి అట్లయితేనే మన హిందువుల చైతన్యం వస్తేనే ఈ దాడులు ఆగుతాయి। ఇవాళ అక్కడి దాకా వచ్చింది అని అంటే మన దాకా రాదని కాదు। పశ్చిమ బెంగాల్ ఏం జరుగుతుందో మీరు చూస్తూ ఉన్నారు, నిలబెట్టి పోసి చంపుతూ ఉన్నారు। పశ్చిమ బెంగాల్ లోపల వక్ఫ్ చట్టంకు వ్యతిరేకంగా మాట్లాడినందుకు వాళ్ళకి సంబంధమే లేదు, టూరిస్టులకు సంబంధమే లేదు, ఒక కులం కాదు, ఒక మతం పెడుతుంది చెప్తున్న మారణ హోమాన్ని ఇక్కడైనా ఆపాలి। దీన్ని ఎదుర్కొనే శక్తి ప్రభుత్వానికి ఉంది, సపోర్ట్ చేసే శక్తి మనకుంటే తప్పనిసరిగా మనం ఇది ఆపచ్చు। ఇక ముందు జరిగే తీవ్రవాద దాడులన్నింటిలో కూడా మనం వ్యతిరేకంగా మాట్లాడితేనే మనం ఆగుతాయి। కాబట్టి ధైర్యంగా మనం మాట్లాడడం అనేటువంటి ప్రారంభం చేద్దాం। తీవ్రవాద మన భారతదేశం మనకు ఏదైనా ఒక ఆధారం ఉంది అంటే అది కేవలం హిందువులకి ఒక భారతదేశం మాత్రమే మిగిలి ఉంది। 56 దేశాలు ముస్లిం దేశాలు ఉన్నాయి, కొన్ని వందల దేశాలు క్రిస్టియన్ దేశాలు ఉన్నాయి। ఎక్కడ కూడా మనకు కనీసం హిందూ ప్రదేశం అని చెప్పుకోవడానికి ఉన్న ఏకైక భారతదేశంలో కూడా హిందువులు భయం కొద్దీ బతికే పరిస్థితి వాళ్ళు ఉంది। దానికి కారణం ఖచ్చితంగా సెక్యులరిజం అని నేను ఖచ్చితంగా చెప్పగలుగుతా। ఇటువంటి సెక్యులరిజం ముసుగులో నుంచి ఎప్పుడైతే హిందువులు బయటకు వచ్చి అంతా ఏకతాటిగా హిందువులంతా ఒకటైనప్పుడు మాత్రమే ఇటువంటి సమస్యల్ని మనం ఎదుర్కోగలమని నేను తెలియజేస్తున్నా। ఖచ్చితంగా సెక్యులరిజం ముసుగులో నుంచి బయటకు రండి, మనకున్న ఏకైక హిందూ దేశంని కాపాడుకునే బాధ్యత మన పైన ఉంది। ఖచ్చితంగా సెక్యులర్ ముసుగుని మీరు వీడండి। అలాగే ఈ మన హిందూ లోపాల్లో ఏదైతే కుల వ్యవస్థ లోపాలు ఉన్నాయో ఈ కుల వ్యవస్థని శాశ్వతంగా నిర్మూలించి ప్రతి ఊర్లో గీతా పారాయణం అనేది జరగాలి। ప్రతి 5 ఊర్లకు ఒక చర్చి వాళ్ళు బైబిల్ చెప్తుర్రు, ప్రతి ఊర్లో ప్రతి విలేజ్లో వాళ్ళకు ఖురాన్ చెప్తుర్రు। మరి మనకు ఏ విలేజ్లో అయినా ఇప్పటి వరకు గీతా పారాయణం అనేది జరిగిందా? మనం ఎందుకు ఆలోచించట్లేదు?
మనకే గీతా పారాయణం మనమే ఒక భగవద్గీతలో ఒక పేజీ తెలియనప్పుడు రేపు ప్రొద్దున మన భవిష్యత్ తరాలకు మనం ఏం నేర్పిస్తాం? ఖచ్చితంగా మనం గీతా పారాయణం చేపియాలి. ప్రతి విలేజ్లో గీతా పారాయణం అనేది ప్రతి గుడిలో జరగాలి. అటువంటి గుడిలో గీతా పారాయణం చెప్పే పూజారే మనకు కావాలి. ఖచ్చితంగా ఇది వాళ్ళ బాధ్యతగా తీసుకోవాలి. కుల నిర్మూలన అనేది శాశ్వతంగా నిరోధించాలి. మన హిందువులంతా ఐక్యంగా బయటకు రండి, ఒకటైదాం. ఖచ్చితంగా ఇటువంటి వ్యవస్థను ఎదుర్కోవాలి. ఇటువంటి దుర్మార్గాలను ఎదుర్కోవాలంటే మన హిందువులు ఐక్యం కావాల్సిన సమయం ఉంది. హర్ ఘర్ మే ఏక్ ఫౌజీ ఖచ్చితంగా రావాల్సిందే. దేశం కోసం ప్రాణం త్యాగం చేయడానికి ఖచ్చితంగా ఇంటిలో ఒక జవాన్ బయటకు రావాల్సిందే. జై హింద్ భారత్. పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి ఏదైతే ఉందో, పాకిస్తాన్ ప్రేరేపించి మన భారత్ పైన ఉసిగొలిపిన ఐఎస్ఐ ఉగ్రవాద సంస్థ నుండి వేరుపడ్డ కొన్ని సంస్థలు కాశ్మీర్ హందాలను తిలకించే స్థితిలో ఉన్న మన భారతీయులను కానీ విదేశీయులను కానీ చూడకుండా మన కాశ్మీర్కు వచ్చే ఆదాయాన్ని కూడా వారు కుట్రపూరితంగా ఈ వాతావరణాన్ని చెడగొట్టాలన్న ఉద్దేశంతో, అలాగే మన భారత ప్రధానిని ప్రతిష్ట దెబ్బతీసే విధంగా వారు పన్నిన కుట్రలో ఇదొక భాగం అని చెప్పక తప్పదు.